హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేసే ముందు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చెప్పాలండి. ఈ జాబ్స్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో, ఇప్పుడు నేను చెప్పబోయే నోటిఫికేషన్కి ఎవరికైతే అప్లై చేసుకుంటారో వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ ఎగ్జామినేషన్కి ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఒక వారం రోజుల పాటు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఎక్కడ ఇస్తారు అంటే మీకు ఎగ్జామ్ ముందే మీరు చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే మనకి వాళ్ళు కొన్ని సిటీస్ అనేది చూపించడం జరుగుతుందన్నమాట. ఆ లిస్ట్ కూడా మనకి ఇక్కడ ఉంది. కాకపోతే ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ మ్యాక్సిమం ఇక్కడే కూడా మనకి ట్రైనింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీకు కావాలంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందే మాకు ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలి అనే ఆప్షన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్లో ఉంటుంది. అక్కడికైనా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలి అని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు సపరేట్గా హాల్ టికెట్స్ అనేవి పంపిస్తారు. ఆ హాల్ టికెట్ తీసుకొని డైరెక్ట్గా మీరు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి వెళ్ళి ఆ ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఆ ట్రైనింగ్లో ఎగ్జామినేషన్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, ఇలా వాటిపైన సిలబస్ పైన అన్నిటిపైన కూడా వాళ్ళు మీకు సబ్జెక్ట్స్ అనేవి చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక ఈ ఎగ్జామ్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చాలా చోట్ల ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, గుంటూరు లేదా విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయనగరంలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఇక తెలంగాణ వారికి అయితే హైదరాబాద్ లేదా సికింద్రాబాద్లో, కరీంనగర్, వరంగల్, ఖమ్మం మరియు మహబూబ్ నగర్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మీరు ఒకవేళ వేరే రాష్ట్రంలో ఉంటే అక్కడ కూడా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీరు చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ పోస్టులకు సంబంధించి శాలరీ విషయానికి వస్తే మనకి అప్రాక్సిమేట్గా పర్ మంత్ మీకు ₹1,00,000 శాలరీ అనేది వస్తుందండి. మీకు బేసిక్ పే అనేది 44,500 మాత్రమే ఉంటుంది. బట్ ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే, ఇతర అలవెన్సెస్ అంటే డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే అలవెన్సెస్ ఇంకా చాలా ఉంటాయి మనకి. లోకల్ కంపెన్సేటరీ అలవెన్స్ అని, రెంట్ అలవెన్స్ అని, గ్రేట్ అలవెన్స్ అని, ఇవన్నీ కూడా కలుపుకుంటే మీకు అప్రాక్సిమేట్గా ₹1,00,000 శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ శాలరీతో పాటుగా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. అవి ఏంటి అంటే మీకు ఒక వెహికల్ అనేది అఫీషియల్ పర్పస్, ఆఫీస్ పర్పస్ కోసం మీకు ఇవ్వడం జరుగుతుంది. న్యూస్ పేపర్ ఫ్రీగా ఇస్తారు. ఇంటర్నెట్, టెలిఫోన్ ఛార్జెస్, బుక్ గ్రాంటు, అలాగే హౌసింగ్ లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ, ఎడ్యుకేషనల్ మీ చిల్డ్రన్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తారు. అలాగే ఇవన్నీ కూడా పర్సనల్ కంప్యూటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని కిందకి మిమ్మల్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా చాలా మంచి బెనిఫిట్స్తో ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందన్నమాట. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే నాబార్డ్, మనం చిన్నప్పటి నుంచే వింటున్నాము. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద డైరెక్ట్గా పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 102 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. ఇందులో అసిస్టెంట్ మేనేజర్ అనే వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 1/7/2024 నాటికి మీ దగ్గర క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. సో క్వాలిఫికేషన్లో ఫస్ట్ మనకి అసిస్టెంట్ మేనేజర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ RDBS అంటాము. ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్ చెప్తాను. జనరల్ అనే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది MBA, PGDM ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ చార్టర్డ్ అకౌంటెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైనాన్స్ సంబంధించి BBA ఫైనాన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, BMS ఫైనాన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ చేసిన వాళ్ళు అప్లై పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదా 2 years ఫుల్ టైం PG డిప్లొమా మేనేజ్మెంట్ ట్రైనీ, లేదా ఫుల్ టైం MBA ఫైనాన్స్ లేదా MMS ఫైనాన్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ చేసిన వాళ్ళు కూడా అప్లై పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 4 years బ్యాచిలర్స్ ఇంజనీరింగ్ కానీ లేదా టెక్నాలజీ కానీ, డిగ్రీస్ కానీ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ సంబంధించి, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించిన వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పైన చెప్పినటువంటి డిసిప్లిన్స్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ సంబంధించి మనకి
బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అనిమల్ హస్బెండరీకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్ లేదా అనిమల్ హస్బెండరీ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫిషరీస్ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిషరీస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి డిగ్రీ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ లేదా ఫుడ్ టెక్నాలజీ లేదా డైరీ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫారెస్ట్రీకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫారెస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. జియో ఇన్ఫర్మేటిక్స్ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ జియో ఇన్ఫర్మేటిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డెవలప్మెంట్ మేనేజ్మెంట్ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ కానీ లేదా రూరల్ డెవలప్మెంట్ కానీ లేదా రూరల్ మేనేజ్మెంట్ లేదా డెవలప్మెంట్ స్టడీస్ లేదా డెవలప్మెంట్ మేనేజ్మెంట్ లేదా డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఎకనామిక్ లేదా డెవలప్మెంట్ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. స్టాటిస్టిక్స్ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటికల్ ఎకనామిక్ లేదా ఎకనోమెట్రిక్స్ లేదా స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేటిక్స్ లేదా అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంబంధించి మనకి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో డిగ్రీస్ కానీ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో డిగ్రీస్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సంబంధించి డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే చేస్తుంటారో లేదా 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు పర్సనల్ మేనేజ్మెంట్లో కానీ ఇండస్ట్రియల్ రిలేషన్స్లో కానీ హ్యూమన్ రిసోర్స్లో కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో కానీ చేసిన వాళ్ళు, లేబర్ లాలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ రాజ్ భాషకు సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటుగా బీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది క్వాలిఫైయింగ్ సంబంధించినటువంటి వివరాలు. నెక్స్ట్ వచ్చి మనకి ఏజ్ విషయానికి వస్తే 1/7/2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అండి. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఉన్నటువంటి 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 5 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. ఇందులో ఎటువంటి స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ 6 జనరల్ అవేర్నెస్, ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఈ 3 సబ్జెక్టులు 6, 7, 8 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మీరు స్కోర్ చేస్తే ఈ స్కోర్ని బేస్ చేసుకొని మిమ్మల్ని మెయిన్ ఎగ్జామినేషన్కి పంపించడం అనేది జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్లో మనకి సిలబస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. జనరల్ ఇంగ్లీష్ 100 మార్క్స్కి, ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి ఇది మనకి ఆబ్జెక్టివ్ 50 మార్కులు, డిస్క్రిప్టివ్ 50 మార్కులకు ఉంటుంది. ఇది స్పెషలిస్ట్ జాబ్కి ఎవరైతే ఉంటారో అది వీళ్ళు ఇక్కడ చూడవచ్చు అన్నమాట. దీని తర్వాత మనకి సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది మ్యాండేటరీగా కండక్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇది 50 మార్కులకి ఉండడం జరుగుతుంది అన్నమాట. దీనికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక ఎవరైతే ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో 27 జూలై 2024 తేదీ నుంచి 15 ఆగస్ట్ 2024 మధ్యలో ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేసే లింక్ ఇదే అండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి నాబార్డుకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి కెరియర్స్ పేజ్లో ఇక్కడ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ RDBS 2024 అని ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డీటెయిల్డ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో PDF అది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అప్లై హియర్ అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి మీరు ఇక్కడ సెట్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి లాగిన్ అయ్యి తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ కానివ్వండి లేదా ఎగ్జామినేషన్ డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి 1 సెప్టెంబర్ 2024 కండక్ట్ చేస్తామని ఇచ్చారు. ఒకవేళ ఎగ్జామినేషన్ డేట్స్లో ఏమైనా చేంజ్ వచ్చినా లేదా హాల్ టికెట్స్ రిలీజ్ అయినా మెయిన్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చినా రిజల్ట్స్ వచ్చినా ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.